హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 56. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నిన్నటి వరకు నా కూతురు తీసుకున్న నిర్ణయానికి చాలా బాధపడ్డ మాట నిజం. కానీ ఇప్పుడు నేను తన నిర్ణయానికి సంతోషిస్తున్నాను. నా కూతురు నిజంగా మంచి నిర్ణయం తీసుకుందని ఈరోజు నాకు తెలిసింది. గుండెల్లో భారం మొత్తం దిగిపోయినట్టు అనిపిస్తోంది. చాలా ఆనందంగా ఉంది అంది గంగ కళ్ళు తుడుచుకుంటూ. చంద్రకాంత్ వైపు చూస్తూ, హను దగ్గరికి వెళ్దామా అండి అంది రిక్వెస్ట్గా. వెళ్దాం గంగా, ఇప్పుడే వెళ్దాం అంటూ గంగ కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు చంద్రకాంత్. కొడుకు కోడలు ఇన్ని రోజులు బాధపడుతున్నా, నిజం తెలిసినా చెప్పలేని పరిస్థితుల్లో ఎన్నోసార్లు బాధపడ్డ గాయత్రమ్మ ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని చూసి తృప్తిగా నవ్వుకుంది. అమృత, సందీప్ అభిరామ్ వైపు చూస్తూ, మొత్తానికి అనుకున్నది సాధించావురా అన్నట్టు చిన్నగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్స్ వదినా అన్నాడు అభిరామ్. ఒరేయ్, ఇంకా ఈ సెంటిమెంట్ సీన్ చూడడం నా వల్ల కాదు, ఆపరా రేయ్. అందరూ ఎమోషనల్ అవుతుంటే తనకి తెలియకుండానే తన కళ్ళల్లో నుంచి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు విక్రమ్. విక్రమ్ వైపు చూసి నవ్వుతూ, ఇంకా సెంటిమెంట్ సీన్ ఉండదురా అన్నాడు అభిరామ్. ఒరే చంద్రం, ఇప్పుడు మరి నీ చిన్న కూతురు దగ్గరికి వెళ్దామా అడిగింది గాయత్రమ్మ. వెళ్దామమ్మా నవ్వుతూ అన్నాడు చంద్రకాంత్. నాన్న ఉదయం నుంచి హాస్పిటల్లో ఉన్నారు, కొంచెం ఏమైనా తిని వెళ్ళండి, నీరసం వస్తుంది అంది అమృత డైనింగ్ టేబుల్ మీద అందరికీ ప్లేట్స్ పెట్టి భోజనం వడ్డిస్తూ పిలుస్తూ. అభి, నువ్వు కూడా మాతో పాటు భోజనం చేయి అన్నాడు చంద్రకాంత్. లేదంకుల్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు భోజనం చేయండి, నేను అనుతో కలిసి మీ ఇంటికి ఎప్పుడు వస్తానో అప్పుడే భోజనం చేస్తాను అన్నాడు అభిరామ్. అమ్మో, ఇప్పుడు భోజనాలు ఎందుకమ్మా, ఫస్ట్ వెళ్ళి చెల్లిని తీసుకుని వస్తాను అన్నాడు చంద్రకాంత్. నాకు కూడా చెల్లిని ఎప్పుడెప్పుడు తీసుకువస్తారా అని తొందరగానే ఉంది, కానీ మీ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా నాన్న. అసలే మీరు షుగర్ పేషెంట్, ప్లీజ్ కాదనకండి, కొంచెం తిని టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళండి రిక్వెస్ట్గా అడిగింది అమృత. అవును మావయ్య గారు, కొంచెం తిని రండి, నేను వెయిట్ చేస్తాను, ఏమీ పర్వాలేదు, అందరం కలిసి వెళ్దాం, భోజనాలు చేయండి ఫస్ట్ అన్నాడు అభిరామ్ విక్రమ్తో కలిసి హాల్లో వెయిట్ చేస్తూ. అమ్మో, అల్లుడు గారు తినకుండా ఉంటే నేను మీ అమ్మ తినడం ఏం బాగుంటుంది, అతను ఏమనుకుంటాడో, పరిస్థితిని చూసి కొంచెం ఆలోచించాలి కదమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఏం భోజనం చేస్తాం అన్నాడు చంద్రకాంత్. మీరు అభి గురించి అంత కంగారు పడాల్సిన అవసరం లేదు మావయ్య గారు, ఇంకా మీకు వాడి గురించి అర్థం కాలేదా? మీరు వాడిని కొట్టినా తిట్టినా మీ పెద్దరికానికి గౌరవం ఇచ్చి అదేమీ మనసులో పెట్టుకోకుండా, వాడు తప్పు ఏమీ లేదని తెలిసినా కూడా మీ ముందుకు వచ్చి క్షమాపణలు అడుగుతున్నాడు. సచ్ ఏ నైస్ గై. నాకు అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. వాడు మిమ్మల్ని ఎప్పటికీ అపార్థం చేసుకోడు, అల్లుడుగా పెత్తనం చేసే రకం కాదు. నాలాగే వాడు కూడా మిమ్మల్ని పేరెంట్స్ లాగా చూసుకుంటాడు. అమృత మిమ్మల్ని భోజనానికి పిలవడం కూడా తప్పు కాదు, హెల్త్ ఇంపార్టెంట్ కదండి, భోజనం చేయండి అన్నాడు సందీప్. త్వరగా భోజనం కానిచ్చి సపరివార సకుటుంబ సమేతముగా 2 పెద్ద ఆటోలు మాట్లాడుకుని అభిరామ్ ఇంటికి అందరూ కలిసి ప్రయాణమయ్యారు. అభిరామ్ వాళ్ళందరినీ తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టాడు. నర్మదా, నరేంద్ర సైలెంట్గా కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. సారీ బావగారు, క్షమాపణలు చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అన్నాడు చంద్రకాంత్ బాధగా వాళ్ళ ముందుకు వెళ్ళి చేతులు జోడిస్తూ. గంగ కూడా చంద్రకాంత్ వెనకాలే అతనిని అనుసరించింది. అయ్యో లేదండి, మీ తప్పు ఏమీ లేదు, ఇది చిన్న అపోహ, ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా. నిన్నటి వరకు నాకు అభి మీద చాలా కోపంగా ఉంది. వాడు తీసుకున్న నిర్ణయం అసలైతే నాకు నచ్చలేదు, కానీ వాడి మనసుని బాధపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను, అంతే తప్ప నిజానికి నా మనసు ఆనందంగా లేదు. కానీ ఈరోజు వాడు చేసిన తప్పు వాడే సరిదిద్దుకుంటూ మళ్ళీ మన కుటుంబాల్ని ఒకటి చేయాలనే ఆలోచన చేశాడు చూడండి, ఇది నాకు చాలా బాగా నచ్చింది.
మీరు కూడా వాడు చెప్పింది విని అర్థం చేసుకుని మా ఇంటికి బంధుత్వాన్ని కలుపుకోవడానికి రావడం చూసి ఇప్పుడు నేను సంతోషిస్తున్నాను అన్నాడు నరేంద్ర ఎంతో సంతోషపడుతూ. అభిరామ్ వైపు గర్వంగా చూస్తూ, అభి, ఇప్పుడు నీ తప్పు లేదని నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు నరేంద్ర ఆనందంగా కొడుకుని గుండెలకు హత్తుకుంటూ. అభిరామ్ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయి. అణుని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తండ్రి తనని ఇగ్నోర్ చేయడం గమనిస్తున్నా ఎలా నరేంద్రకు నచ్చచెప్పాలో అర్థం కాక బాధపడుతూ తనలో తానే మదనపడుతూ చిత్రవద అనుభవించాడు. ఇప్పుడు తన తండ్రి కౌగిలిలో సేద తీరుతూ హాయిగా ఉపశమనాన్ని పొందుతున్నాడు. నర్మద అందరికీ వేడి వేడి టీ పెట్టి తీసుకువచ్చి ఇచ్చింది. జున్ను, మీ వదినేది చుట్టూ చూస్తూ అడిగాడు అభిరామ్. మీ రూమ్లోనే ఉందన్నయ్య. వాళ్ళ డాడీ రావడం చూసి పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయింది. దానికి చాలా భయం వేస్తోంది అంది జున్ను. అయ్యో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో దీనికి ఇంకా అర్థం కావట్లేదు. తింగరి పెళ్ళం అనుకుంటూ రూమ్లోకి వెళ్ళాడు అభిరామ్. తలుపు చాటుగా నుంచుని గోర్లు కొరికేసుకుంటూ టెన్షన్ పడిపోతోంది అను. ఏం చేస్తున్నావే ఇక్కడ? రా బయటికి, మీ డాడీ వాళ్ళు వచ్చారు. నాకు భయమేస్తోంది రామ్. అక్కడ నువ్వు భయపడాల్సింది ఏమీ లేదను. మీ డాడీ నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు భయం అన్నాడు అభిరామ్. నీకు గుర్తులేదా రామ్? ఆ రోజు డాడీ మన ఇంటికి వచ్చి మన ఇద్దరికీ పెళ్ళయిందని తెలిసి నిన్ను కొట్టారు, నన్ను తిట్టారు. అయినా కూడా నేను ఆయనని ఆపి మాట్లాడడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయన అన్న మాట, ఇంకొకసారి నా కళ్ళ ముందుకు వస్తే నా శవాన్ని చూస్తావని ఏదేదో మాట్లాడారు అంటూ చిన్న పిల్లలాగా ఏడుస్తోంది అను. అను, ప్లీజ్ డోంట్ క్రై అంటూ అనన్యని గట్టిగా గుండెలకు హత్తుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న అనన్యకు వాటర్ తాగించి దగ్గరికి తీసుకుని వీపు మీద నిమురుతూ, పిచ్చి అను, ఇంకా నువ్వు అవే ఆలోచిస్తున్నావా? అప్పుడు మీ డాడీ కోపంలో అలా మాట్లాడారు. అది నిజం కాదు. ఇప్పుడు నీకోసం ఆయన వెయిట్ చేస్తున్నారు. రా అను అన్నాడు అభిరామ్ అనన్య చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువెళ్తూ. అనన్య తలదించుకుని ఉంది. తన తల్లిదండ్రులు ఎదురుగా ఉన్నారని తెలిసినా వాళ్ళ వైపు సూటిగా చూడలేకపోతోంది. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. లైట్గా తనకి షివరింగ్ కూడా వస్తోంది. అను, ఇలా రా అమ్మా పిలుస్తున్న చంద్రకాంత్ వాయిస్. తలెత్తి చిన్నగా పైకి చూస్తూ కన్నీళ్లతో అంతా మసక మసకగా కనిపిస్తూ ఉండడంతో కళ్ళు తుడుచుకుంటూ వాళ్ళ నాన్న వైపు చూసింది. చంద్రకాంత్ పక్కనే గంగ కూడా అనన్యను చూసి అంతే ఎమోషనల్ అవుతోంది. అమ్మా, నాన్న అని పిలుస్తూ వాళ్ళ వైపు చిన్నగా అడుగులు వేస్తోంది అను. కూతురిని ఇద్దరూ ఒకేసారి దగ్గరగా తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. అనన్య వాళ్ళ కౌగిలిలో ఒదిగిపోయి ఇన్ని రోజులు తన గుండెల్లో ఉన్న బాధని మొత్తం కన్నీళ్ల రూపంలో బయటికి పంపించేస్తోంది. నన్ను క్షమించండి అమ్మా, క్షమించండి నాన్న అంటూ ఏడుస్తున్న కూతుర్ని చూసి, లేదమ్మా లేదు, నువ్వు తప్పేమీ చేయలేదు. సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నావు. మీ తండ్రి తప్పు చేయకుండా ఆపావు. చంద్రకాంత్ కూతురని అనిపించుకున్నావు అంటూ అణుని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు చంద్రకాంత్. నర్మద నరేంద్రతో సహా వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసి రావడానికి శతవిధాల బ్రతిమలాడి ఒప్పించాడు చంద్రకాంత్. వచ్చిన ఆటోలోనే చంద్రకాంత్ ఫ్యామిలీ రిటర్న్ అవుతోంది. అనన్య వాళ్ళ నాన్న వాళ్ళతోనే వస్తానని ఆటోలో ఎక్కి కూర్చుంది. చంద్రకాంత్ చిన్న కూతురు ఆలేఖ్య, నేను బావగారితో కారులో వస్తాను అంటూ అభిరామ్ వాళ్ళ ఫ్యామిలీతో రావడానికి కార్ ఎక్కింది. హాయ్ బుడ్డి, ఎలా ఉన్నావే అన్నాడు అభిరామ్ కార్ డ్రైవ్ చేస్తూ మరదల పిల్లతో మాట్లాడుతూ. నాకేంటి బావా, బాగున్నాను. 10th అయిపోయింది కదా, కాలేజీకి వెళ్తున్నాను నవ్వుతూ అంది అలేఖ్య. యావరేజ్ మార్కులతో ఏదో పాస్ అయ్యావు. అచ్చం నీకు మీ అక్క పోలికలే. చదువు అంటే బద్ధకం. ఈరోజు నుంచి సాయంత్రం మీ ఇంటికి వచ్చేస్తాను. ఉండు, 1 గంట క్లాస్ తీసుకుంటాను అన్నాడు అభిరామ్. అభి, ఇప్పుడు కూడా చదువు గురించే డిస్కషనా? 10thలో తక్కువ మార్కులు వచ్చినా పర్వాలేదు, ఇంటర్లో ఎక్కువ తెచ్చుకోవాలి అంది నర్మద. మీలాగే మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది అత్తయ్య, మీరెంత మంచివార్లు అంది అలేఖ్య. అలేఖ్య మాటలు విని నవ్వుతోంది నర్మద. అమ్మా, ఇంటర్లో మంచి మార్కులు రావాలన్నా చదువుకోవాలి కదా. 10thలో ఉన్నప్పుడే ఇది సినిమాలు షికార్లు అని క్లాసులు డుమ్మా కొట్టేది. మావయ్య గారేమో ఆడపిల్ల అయినా కూడా చదువు ఉండాలని
తాపత్రయపడుతూ ఉంటారు. పైగా బుడ్డి నా ఫ్రెండ్ అమ్మా. తను చదువుని నెగ్లెక్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఏ బుడ్డి, నువ్వు నా ఫ్రెండ్వే కదా అన్నాడు అభిరామ్. లేదు బావా, నేను మన ఫ్రెండ్షిప్కి ఎప్పుడో కట్టి చెప్పేశాను. ఇప్పుడు నువ్వు నాకు బావవి. మా అక్కకి చదువు చదువు అని టార్చర్ పెడుతుంది చాలక ఇప్పుడు నాకు కూడానా ఈ లెసన్స్? అయ్ బాబోయ్ వద్దు అంది అలేఖ్య. నోర్మీ బుడ్డి, నువ్వు ఇప్పుడు కొంచెం కష్టమైనా చదువుకుంటే రేపు ఫ్యూచర్ బాగుంటుంది. నేను మీ డాడీతో మాట్లాడతాను అన్నాడు అభిరామ్. నాకు ఇప్పుడు అర్థమైంది. అను ఏంటి ఏసీ కారు ఎక్కకుండా ఆటోలో కూర్చుంది అనుకున్నాను. లెక్చరర్తో జర్నీ ఎవరిష్టపడతారు? జర్నీ చేస్తే ఇలాంటి విషమ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరంగా నేను మీ కారు ఎక్కి బుక్ అయిపోయాను అంది అలేఖ్య అభిరామ్ వైపు చూస్తూ. అలేఖ్య ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూసి నరేంద్ర, నర్మద, అభిరామ్ ముగ్గురు నవ్వుతున్నారు. డోంట్ వర్రీ బుడ్డి, మరీ అంత స్ట్రిక్ట్గా క్లాస్ ఏమీ చెప్పను అన్నాడు అభిరామ్. కారు ఒక పక్కగా స్లో చేసి ఆపు ఐస్ క్రీం బండి అబ్బాయిని పిలిచి బుడ్డికి డబ్బులిస్తూ తీసుకోపో అన్నాడు. బావా, ఇప్పుడు నేను కాలేజ్కి వచ్చేసాను. పెద్దదాన్ని అయిపోయాను బావా. నీ బొంద, ఏం పెద్దదాన్ని అయిపోయావు? నువ్వు ఇంకా చిన్న పిల్లవే. వెళ్ళి తెచ్చుకో అన్నాడు అభిరామ్ తల మీద చిన్న మొట్టికాయ వేసి నవ్వుతూ. ఏంటో ఈ లెక్చరర్ మొగుడుతో మా అక్క ఎలా పడుతోందో ఏమో అంటూ డబ్బులు తీసుకుని వెళ్ళి ఐస్ క్రీమ్స్ 2 కొనుక్కుని తెచ్చుకుంది బుడ్డి. ఏంటి బుడ్డి 2 తెచ్చుకున్నావు? పెద్దదాని అయిపోయావు కదా అన్నాడు అభిరామ్. ఐస్ క్రీమ్ని చూడగానే మళ్ళీ చిన్నదాన్ని అయిపోయాను బావా అంది అలేఖ్య ఐస్ క్రీమ్ తింటూ. అనన్య, అభిరామ్ ఇద్దరూ కలిసి ఇంటికి రావడం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ అవన్నీ చంద్రకాంత్, గంగా పట్టించుకోవట్లేదు. అల్లుడిని కూతుర్ని గుమ్మంలోనే నుంచోపెట్టి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి తీసుకువెళ్లారు. చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన అనన్య ఆనందంగా ఇల్లంతా తిరిగి చూస్తోంది. అనన్య మనస్ఫూర్తిగా నవ్వడం చూసి అభిరామ్ హ్యాపీగా ఉన్నాడు. రామ్, ఇది నా రూమ్. చాలా రోజులైంది ఈ రూమ్లోకి వచ్చి అంది అనన్య. నాకు తెలుసు అను, నేను ఇదే రూమ్లోకి వచ్చాను కదా ఒకసారి సీక్రెట్గా ఆ విండోలో నుంచి అన్నాడు అభిరామ్. అవును కదా అంది అనన్య వాళ్ళ లైఫ్లో జరిగిన స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ. అనన్య వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు అభిరామ్. అనన్య చిన్నగా పిల్లిలాగా నడుస్తూ వెళ్ళి శబ్దం రాకుండా తలుపులు క్లోజ్ చేసింది. అనో, ఏంటి తలుపులు క్లోజ్ చేశావు? అది కూడా అలా చిన్నగా నడుస్తూ క్యూట్గా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అన్నాడు అభిరామ్. రామ్, ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఇదే రూమ్లో ఉన్నామని బయట ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆల్మోస్ట్ అందరూ మనల్ని చూసి ముసిముసిగా నవ్వుతున్నారు. నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నేను డోర్ క్లోజ్ చేసేటప్పుడు చప్పుడు వస్తే పగలే వీళ్ళకి వెన్నెలా అంటూ మా బామ్మ పాటలు మొదలు పెడుతుంది. అందుకే అంది అనన్య. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే అంటూ అభిరామ్ దగ్గరికి వస్తున్నాడు. లేదు లేదు, అది కాదు, మా బామ్మ అలా అనుకుంటుందని చెప్పాను అంతే. అవునా, అయితే మరెందుకు తలుపులు వేశావు? నాకు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలని అనిపించింది, గట్టిగా హగ్ చేసుకోవాలని అనిపించింది. మళ్ళీ నా ఫ్యామిలీని నాకు తిరిగి ఇచ్చినందుకు ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది అంది అనన్య. అవునా, నిజంగా? ఇవ్వు మరి అంటూ అనన్యని దగ్గరగా తీసుకున్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ ఫేస్ని దగ్గరగా తీసుకుంటూ ఉండగా డోర్ తోసుకుంటూ, ఏంట్రా ఏం చేస్తున్నారు పట్టపగలు తలుపులు వేసుకుని అంటూ గాయత్రమ్మ లోపలికి వచ్చింది. అనన్య, అభిరామ్, గాయత్రమ్మ అలా రావడంతో ఒకరికి ఒకరు దూరంగా జరిగారు. ఏంటర్రా ఇద్దరూను పట్టపగలే హద్దులు లేకుండా? ఒరే అబ్బాయి, బయటికి వెళ్ళు అంది గాయత్రమ్మ కర్రతో అభిరామ్ వెనక చిన్నగా కొడుతూ. బామా, వెళ్తున్నాను కదా అంటూ అభిరామ్ చిన్నగా బ్యాక్ సైడ్ రుద్దుకుంటూ అనన్య వైపు చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు. అనన్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మరొక వైపు తిరిగి గోర్లు కొరికేసుకుంటోంది. ఏంటే ఇద్దరూ లోపల ఏం చేస్తున్నారు? పట్టపగలే తలుపు వేసేశారేమిటి అంది గాయత్రమ్మ అనన్యని ఇటు తిప్పి మాట్లాడుతూ. మేమేం చేస్తాం బామ్మా, ఏమీ లేదు. ఆయన కంట్లో నలక పడితే ఊదుతున్నాను అంతే అంది అనన్య. ఒసేయ్, నీ కహానీలు నా దగ్గర కాదే. కంట్లో నలక పడితే తలుపు వేసి ఊదుతారా ఎవరైనా? దొంగబడవ. మీరిద్దరూ చిలక గోరింకల్లాగా ఉంటే నాకు కూడా సంతోషమే. కానీ పట్టపగలు ఆలు మగలు ఒకటి అయితే చీలి పిల్లలు పుడతారు అంది గాయత్రమ్మ. ఓయ్, నువ్వు ఏంటి
ఏదేదో ఊహించుకుంటున్నావు. అసలు అలాంటిదేమీ లేదు. ఏదో నా మొగుడికి ముద్దు పెట్టాలనుకున్నాను. చిన్న ముద్దు అంతే అంది అనన్య. ముద్దు పెట్టడానికి తలుపులు వేశావా? హా, అవును. మీరెవరైనా చూస్తారని. ఓసిని, ముద్దు కోసం ఇంత తతంగం చేశావంటే నాకెందుకనో అనుమానంగా ఉంది. అసలు మీకు కార్యం జరిగిందా? అడిగింది గాయత్రమ్మ. కార్యమా? కార్యం అంటే ఏంటి బామ్మ? అయోమయంగా ఫేస్ పెట్టి అమాయకంగా అడుగుతోంది అను. అదేనే ఫస్ట్ నైటు అంది గాయత్రమ్మ. చిచ్చి బామ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు? బాబోయ్, నువ్వు నాతో మాట్లాడకు, నీకు అస్సలు సిగ్గులేదు అంటూ పరుగు తీసింది అను. నేనిప్పుడు ఏమన్నానని అంత సిగ్గుపడిపోతోంది? ఇంత సిగ్గుపడుతోంది అంటే వీళ్ళ మధ్య ఏమీ జరగలేదు. అందుకనే ఆ పిల్లాడు దీని చుట్టూ తిరుగుతున్నాడు. ఇదేమో వాడిని చుట్టూ తిప్పుకుని ఆశ పెట్టి చంపుతున్నట్టుంది. ఇంక మనవరాలా, నీ ఆటలు నా దగ్గర సాగవు. నా మడవుడిని నువ్వు అంత ఏడిపిస్తుంటే నేను చూస్తూ ఊరుకోను. ఈరోజే ముహూర్తం పెట్టించేస్తాను అనుకుంటూ చేతికర్ర ఊపుకుంటూ బయటికి వచ్చింది గాయత్రమ్మ. అందరూ కూర్చుని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇల్లంతా సందడి సందడిగా ఉంది. ఒరే చంద్రం, గంగా, అబ్బాయి నరేంద్ర, నర్మదా, ఒకసారి నలుగురు రండమ్మా, మీతో మాట్లాడాలి అంటూ గాయత్రమ్మ వాళ్ళ నలుగురిని తీసుకుని తన రూంలోకి వెళ్ళింది. ఏంటి అను, మీ బామ్మ మన ఇద్దరిని పైన హెచ్చరించింది, కిందకు వచ్చి వీళ్ళందరితో డిస్కషన్ పెట్టింది. ఏం మాట్లాడుతోంది అన్నాడు అభిరామ్. ఏమోరా, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ మా బామ్మ అనుకున్నంత మంచిదేమీ కాదు అంది అనన్య అదొక రకంగా ఫేస్ పెట్టి. ఏంటి అను అలా అంటున్నావు అన్నాడు అభిరామ్. మా బామ్మ నన్నేమడిగిందో తెలుసా? ఏమడిగింది? మీకు ఫస్ట్ నైట్ జరిగిందా అని అడుగుతోందిరా. సిగ్గుతో చచ్చిపోయాననుకో అంది అనన్య. ఏమాత్రం దానికి నువ్వు ఇలా రియాక్ట్ అవుతున్నావా? ఒకరోజు మీ బామ్మగారిని నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కారులో తీసుకువచ్చాను. జర్నీ మొత్తం ఇదే డిస్కషన్ మా ఇద్దరికి నవ్వుతూ అన్నాడు అభిరామ్. అవునా? ఛీ రామ్, నీకు కూడా సిగ్గులేదైతే అంది అనన్య. ఎందుకే సిగ్గు? ఎవరైనా ఆ పని చేయకుండా ఉంటారా చెప్పు? అందరూ చేసే పనే కదా అన్నాడు అభిరామ్ అనన్య వైపు చిలిపిగా చూస్తూ కన్ను కొడుతూ. అబ్బా రామ్, ఆపుతావా అంటూ అనన్య అభిరామ్ని చేతులతో కొడుతోంది. వాళ్ళిద్దరూ ఎవ్వరికీ వినిపించకుండా చిన్నగా గుసగుసలాడుకుంటూ అనన్య అభిరామ్ ఇద్దరూ చిలిపిగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి సందీప్ అమృత నవ్వుకుంటున్నారు. నువ్వెందుకే అంత మెలికలు తిరిగిపోతున్నావు? మీ బామ్మగారు అడిగిన దాంట్లో తప్పేముంది? పెద్దవాళ్ళు అలాగే అడుగుతారు, మనం హ్యాపీగా ఉన్నామో లేదో తెలుసుకోవడానికి. మనమిద్దరం అలా హ్యాపీగా సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళకి మనవడో మనవరాలో వచ్చేది అన్నాడు అభిరామ్ దూరంగా జరుగుతున్న అనన్యని చూసి నవ్వుతూ తాను దగ్గరగా జరుగుతూ. ఒరే, నీకు దండం పెడతాను, ఎక్స్ట్రాలు వేయకు. మా అక్క మా బావ మనల్ని ఇద్దరిని చూసి నవ్వుతున్నారు అంది అనన్య. అను, నీకు నాకు కొత్తగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. కొత్తగా పెళ్ళైన జంట మీద అందరూ కళ్ళు ఉండడం సహజమే కదా. అలా అని నన్ను దూరం దూరంగా ఉంచుతావా? అస్సలు ఊరుకోను. ఐ థింక్ ఇప్పుడు మీ బామ్మగారు కూడా నా బాధను బాగా అర్థం చేసుకున్నారు అన్నాడు నవ్వుతూ. ఏంటి రామ్, ఏం మాట్లాడుతున్నావు అంది అనన్య. అను, పైన నిన్ను నన్ను చూసి మీ బామ్మగారు పగలే తలుపులు వేసుకున్నారేమిట్రా అని తిట్టింది. నన్ను బయటికి పంపించి నీతో మీకు ఫస్ట్ నైట్ జరిగిందా అని అడిగింది. కిందకి వచ్చి మీ డాడీ వాళ్ళని మా డాడీ వాళ్ళని పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతోంది. నీది కొంచెం మట్టి బుర్ర కాబట్టి అర్థం కావట్లేదు, కానీ నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఈరోజు నైట్ మన ఫస్ట్ నైట్ చూసుకో అన్నాడు అభిరామ్ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ ఒళ్ళు విరుచుకుంటూ. హా, ఏంటి? నోరు తెరిచి అభిరామ్ వైపు చూస్తోంది అనన్య. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్ చూసి అభిరామ్ నవ్వుతున్నాడు. అమ్మో బామ్మ, నువ్వు లోపల ఏం చేస్తున్నావు? నీకేంటే తొందర, నాకు అర్థం కావట్లేదు. పాపం ఇప్పుడే ఇలా ఉంది అంటే ఆ రోజుల్లో మా తాతని వేపుకుని తిని ఉంటుంది, రాక్షసి అని మనసులో వాళ్ళ బామ్మని తిట్టుకుంటోంది అనన్య. అభి అభి చెప్పు. మా బామ్మ నిజంగా అదే మ్యాటర్ మాట్లాడుతోందా లోపల?
అభిరామ్ వైపు కొంచెం టెన్షన్గా చూస్తూ అంది అను. ఓసే ట్యూబ్ లైటు, చెప్తున్నాను కదా, ఇంకా నీకు బల్బు వెలగట్లేదా? అసలైతే ఇక్కడే వాళ్ళు డిస్కషన్ పెట్టేవాళ్ళు. మీ చెల్లి చిన్నపిల్ల కదా, అందుకని ఇలాంటి మాటలన్నీ వింటే అట్రాక్షన్కి గురవుతుందని వాళ్ళు లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. అలేకే గనుక ఇక్కడ లేకుండా ఉన్నట్లయితే నీకు కూడా బాగా క్లారిటీ వచ్చేది అన్నాడు అభిరామ్. రామ్, నాకు పెళ్ళి కాకపోతే నేను కూడా చిన్నపిల్లనే కదా అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టాను. ఒసేయ్, నీకు 24 ఇయర్స్, నువ్వేమీ చిన్నపిల్లవి కాదు. మనం కొంచెం గట్టిగా కష్టపడితే 1 ఇయర్కి నువ్వే ఒక పిల్లకి తల్లివవుతావు అన్నాడు అభిరామ్ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తూ. ఒరేయ్, నీకేమైనా పిచ్చా? అప్పుడే నీకు అంత తొందర ఉందా? నాకు అప్పుడే పిల్లలు వద్దు రామ్, నా వల్ల కాదు. ఆల్రెడీ నీకు చెప్పాను కదా అంది అనన్య. ఫస్ట్ వాళ్ళు బయటికి వచ్చి మ్యాటర్ చెప్పని, తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాము. పిల్లల గురించి మాట్లాడుతున్నావంటే ఇప్పుడు ఫస్ట్ నైట్కి నీకు ఏమీ అబ్జెక్షన్ లేదా అన్నాడు అభిరామ్ అనన్య చెప్పే ఆన్సర్ కోసం ఎగ్జైట్మెంట్గా చూస్తూ. ఆల్రెడీ నీకు నేను చెప్పాను కదా 1 వీక్ టైం కావాలని. జస్ట్ ఇప్పటికీ 3 డేస్ అయ్యింది, ఇంకా 3 డేస్ టైం ఉంది అంది అను. ఓసేయ్, ఇందాకే కదా రూమ్లోకి తీసుకువెళ్ళి, రామ్, నిన్ను చూస్తుంటే నాకు ముద్దొస్తున్నావు, ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది, గట్టిగా హక్ చేసుకోవాలని ఉంది అని చాలా రొమాంటిక్గా మాట్లాడావు. ముద్దు మాత్రమే ఇస్తానన్నాను అంది అనన్య అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ మాట్లాడుతూ. ఓసే రాక్షసి, నన్ను చూస్తే నీకు కొంచెం కూడా జాలనిపించట్లేదా? పెళ్ళయ్యాక మొగుడిని ఇలా దూరం పెట్టి రుచి చూపించినట్టు ముద్దులతో రెచ్చగొడుతూ, అంతకు మించి కొంచెం కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తూ, ఏడిపిస్తూ హెరాస్మెంట్ చేస్తున్నావు. మొగుడిని ఇలా ఏడిపించడం ఎంత పాపమో తెలుసా? కోపంగా చూస్తూ అన్నాడు అభిరామ్. అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ చూసి గట్టిగా నవ్వింది అను. హలో బావగారు, ఇక్కడ మేము కూడా ఉన్నాము, మాకు కూడా ఆ జోక్స్ ఏవో చెప్తే మేము కూడా విని నవ్వుతాము అంది అలేఖ్య. నీ మొహం, ఈరోజు కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు? ఫస్ట్ అది చెప్పు అన్నాడు అభిరామ్. మహానుభావా, నిన్ను కదిపాను చూడు, నాకు బుద్ధి లేదు, మీరు నాకు లెక్చర్ ఇవ్వకండి, నన్ను వదిలేయండి అంటూ బయటికి పరుగు తీసింది అలేఖ్య. అలేఖ్య బిహేవియర్ చూసి, మీ చెల్లి కూడా నీలాగే చదువు గురించి మాట్లాడితే చాలు తుర్రుమని పారిపోతోంది, దొంగపిల్ల అన్నాడు అభిరామ్. దానికి కూడా ఒక 4 ఇయర్స్ తర్వాత ఒక మాస్టర్నో ఒక లెక్చరర్నో ఇచ్చి పెళ్లి చేసేద్దాంలేండి, తిక్క బాగా కుదురుతుంది, సేమ్ నాలాగే అంది అనన్య అభిరామ్ వైపు చూసి. అవునా అంటూ అభిరామ్ అనన్య వైపు చూసి, తిక్క కుదిరేది నీకు కాదే, నాకు. చస్తున్నాను నీకు చదువు చెప్పలేక, నువ్వు కోతివే, తోక ఒక్కటే తక్కువ అంటూ అనన్య తల మీద మొట్టికాయ వేశాడు అభిరామ్. అబ్బా పంట సచ్చినోడా అని అభిరామ్కి మాత్రమే వినిపించేలాగా చిన్నగా తిట్టింది అను. చూసావా, పేరుకు నేను నీకు లెక్చరర్ని, కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా తిడుతున్నావు అన్నాడు అభిరామ్. తొక్కలే, మొగుడికి ఏమీ రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు, ప్రేమగా ఉంటే చాలు అంది అనన్య. ప్రేమంటే ఏమిటి? ఓన్లీ ఇలా మాట్లాడుతూ ఉండడమేనా? అనన్యకు దగ్గరగా జరుగుతూ అడిగాడు. ప్రేమంటే ఒకరి కోసం ఒకరు ఏదైనా చేయడం, నాకు తెలుసు, కానీ కొంచెం టైం అడుగుతున్నాను అంతే కదా. అనన్య కూడా అభిరామ్కి దగ్గరగా జరుగుతోంది. ఓసేయ్, నువ్వు దూరంగా జరుగుతావు కదా, ఈరోజేమిటి అన్నాడు అభిరామ్. పాపం, నా మొగుడు రోజు నా గురించి ఇంత బాధపడడం చూడలేకపోతున్నాను, కొంచెం దగ్గరైతే తప్పేమీ లేదు కదా అంది అనన్య. అర్జెంటుగా మీ మమ్మీ మీ డాడీ మనల్ని ఒకే రూములోకి పంపించేస్తే అట్లీస్ట్ ముద్దులైనా పెట్టుకోవచ్చా అన్నాడు అభిరామ్. రామ్, అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారు, చిన్నగా మాట్లాడు, మనల్ని చూస్తున్నారు అంది అనన్య అభిరామ్ కాలు మీద చిన్నగా గిచ్చుతూ. అమృత, సందీప్ అనన్య అభిరామ్ వైపు చూసి వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటూ, మేము మిమ్మల్ని ఏమీ చూడట్లేదు, కంగారు పడద్దు అంది అమృత. అభిరామ్ అమృత మాటలు విని డీసెంట్గా ఫోన్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. అమృత నవ్వుతూ అనన్య వైపు చూస్తోంది. అక్క, నేను ఇప్పుడే వస్తాను అంటూ తడబడుతూ రూమ్లోకి వెళ్తున్న తన చెల్లెలి చెయ్యి పట్టుకుంది. ఎక్కడికి పారిపోతావు చెల్లి? ఏంటో ఈ మధ్య
మా చెల్లి కూడా సిగ్గుపడిపోతోంది. ఎప్పుడు నేను మా చెల్లిని ఇలా చూడలేదే, నవ్వుతూ అంది అమృత అనన్యని మరింత ఆట పట్టిస్తూ. అను, ఇలా రా అని పిలిచి తన రూమ్లోకి తీసుకువెళ్ళింది అమృత. ఏంటక్క అలా చూస్తున్నావు? పెళ్ళి కాకముందు ఎలా ఉండేవాళ్ళం చెల్లి మనం? ఇదే రూమ్లో నువ్వు నేను ఇక్కడే నిద్రపోయేవాళ్ళం. ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ గోల చేసేవాళ్ళం. అవునక్క, తలుచుకుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తోంది. చాలా బాగుండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. చాలా దూరం అయిపోయినట్టు అనిపిస్తోంది అమ్మ నాన్నకి. లేదు చెల్లి, అలా ఎప్పటికీ అనుకోకు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని మీ ఇంటికి, నేను పెళ్లి చేసుకుని మా ఇంటికి వెళ్ళిపోయినా నీకెప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు పుట్టింటికి రావచ్చు. పుట్టింటిని వదిలి వెళ్ళిపోవడం ఏ ఆడపిల్లకైనా చాలా బాధ కలిగించే విషయం. కానీ మన లైఫ్లో ఆనందించవలసిన విషయం ఏమిటంటే మనల్ని, మన డెసిషన్స్ని అర్థం చేసుకునే మంచి లైఫ్ పార్ట్నర్స్ మన లైఫ్లోకి వచ్చారు. మీ బావగారు నన్ను ఇంకా చదివిస్తున్నారు, నేను చదువుకుంటున్నాను. ఈ 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే మీ అక్క ఒక లాయర్ అయిపోతుంది. కానీ మీ బావ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని ఈ 1 ఇయర్ డిస్కంటిన్యూ అయినా పర్వాలేదని నన్ను ఇంట్లోనే కూర్చోపెట్టారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇక నీ విషయానికి వస్తే నిన్ను మీ ఆయన దగ్గరుండి చదివిస్తున్నాడని నాకు తెలుసు. బట్ మీ ఇద్దరి మధ్య ఇంకా ఏదో తెలియని దూరం ఉంది కదా? అనన్య కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతోంది అమృత. అక్క, నాకు ఆయన దగ్గరికి వస్తుంటే ఎందుకనో భయం వేస్తోంది. ఫ్రీగా ఉండలేకపోతున్నాను. షివరింగ్ వస్తోంది. మాటలు అస్సలు రావట్లేదు. ఏదో తెలియని ఫీలింగ్. గది బయట లేని భయం, గది లోపల ఎందుకో అర్థం కాదు. అమృత వైపు చూసి చూడనట్టు చూస్తూ తన బాధని చెప్పుకుంటూ చిన్నగా మాట్లాడుతోంది అను. అయినో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు. ఎక్స్పీరియన్స్ ఉంది కదా. నీకు ఒక విషయం చెప్పనా? నా పెళ్ళైన కొత్తలో మీ బావ ఎప్పుడెప్పుడు నాకు దగ్గర అవుదామా అని తెగ ట్రై చేసేవాడు. కానీ నాకు భయం. మీ బావ గదిలోకి రావడమే నాకు దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే నాకు భయం వేసి గబగబా బయటికి వచ్చేసేదాన్ని. పాపం ఒక వారం రోజులు విపరీతంగా ఏడిపించాను. నా లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయనివ్వలేదు. ఒకరోజు ఆయన ధైర్యం చేసి నా బుగ్గ మీద ముద్దు పెట్టారు. ఆ రోజు గట్టిగా ఏడ్చేశాను. మీ బావకి మా అత్తగారు, మా మావయ్య గారు అందరూ అక్షతలు వేశారు. పిల్లని ఏడిపిస్తున్నావు ఏంట్రా అంటూ. లోపల జరిగింది ఏది మీ బావగారు బయట చెప్పలేదు. మీ బావ ఆ రోజు నుంచి నా దెబ్బకి హడిలిపోయి నా వైపు 2 రోజులు చూస్తే ఒట్టు. అమృత చెప్పేది విని అనన్య కిలకిలా నవ్వుతోంది. ష్, చిన్నగా నవ్వవే బాబు. మీ బావగారు బయటే ఉన్నారు. వినిపిస్తే మళ్ళీ మౌన పోరాటం మొదలు పెడతారు. అలిగాడే అనుకో 2 రోజులు మూతికి జిప్పేసేసుకుంటాడు మహానుభావుడు అంది అమృత. హో, అవునా అక్క? అయితే నువ్వు మా బావగారు నోరు బాగానే మోయిస్తున్నావు నవ్వింది అనన్య. అమృత సిగ్గుపడుతూ చిన్నగా నవ్వుతోంది. చెప్పక్క, తర్వాత ఏమైంది? నేను దగ్గరగా వస్తే దూరంగా వెళ్ళిపోయేవాడు. అస్సలు మాట్లాడేవాడు కాదు. రోజు రోజుకి నాతో మాట్లాడడమే తగ్గించేశాడు. ఇద్దరం ఒకే గదిలో ఉన్నా కూడా ఆయన ఒకవైపు, నేను మరొక వైపు నిద్రపోయేవాళ్ళము. ఆయన అలా ఉండడం నేను తట్టుకోలేకపోయాను. అంతకుముందు రోజుల్లో ఆయన చూపించిన ప్రేమ ఇప్పుడు ఆయనలో కనిపించకపోయేసరికి నా మీద నాకే అలా ప్రవర్తించి ఉండకూడదు అనుకుంటూ చాలా కోపం వచ్చింది. మా ఆయన్ని చూస్తే పాపం అనిపించింది. ఓహో, అవునా? పర్వాలేదైతే నీలో కూడా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. మరింత నవ్వుతోంది అను. అమృత సిగ్గుపడుతూ, ఒకరోజు నేనే ధైర్యం తెచ్చుకుని మీ బావగారి దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే దూరంగా తోసేశారు. ఇలా కాదు అని చెప్పి ఆయన వైపుకి తిప్పుకుని గట్టిగా హక్ చేసుకున్నాను. బుగ్గ మీద ఒక ముద్దు పెట్టాను. నేను అలా ప్రవర్తించడంతో షాక్ అయిపోయి స్టాచ్యూలాగా ఉండిపోయాడు. ఆయన నుంచి ఏ రియాక్షన్ రాకపోయేసరికి కోపంతో నేను మరొక వైపుకి తిరిగి పడుకున్నాను. తను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఒక ముద్దిచ్చి అలిగి అటువైపుకి తిరిగి పడుకుంటే ఆ రోజు ఆ అబ్బాయికి నిద్ర వస్తుందా? మీ బావకి కూడా అదే జరిగింది. నా కోసం ఆ రోజు నైట్ మొత్తం పిచ్చెక్కినట్టు అటు ఇటు తిరిగి ఆఖరికి నా కాళ్ళ బేరానికి వచ్చాడు.
అప్పుడు మీ బావలో మళ్ళీ ఇదివరకటి ప్రేమ స్టార్ట్ అయ్యింది. మేమిద్దరం ఆ రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని దూరం చేసేసాము అని చెప్తున్న అమృత ఫేస్లో ఆనందాన్ని చూసి, గుడ్ లవ్ రొమాంటిక్ స్టోరీ అక్క మీది అంది నవ్వుతూ అనన్య. అవును, నీకు ఇంకొక విషయం చెప్పనా? మేము అప్పుడే పిల్లలు వద్దనుకున్నాము, కానీ మేము పెళ్లి చేసుకున్న 1 మంత్కే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. తన పొట్ట మీద చెయ్యి వేసుకుని చిన్నగా నవ్వుతూ అంది అమృత. నాకు ఇదే భయం అక్క. ఒకవేళ నేను రామ్కి దగ్గరైతే ప్రెగ్నెంట్ వచ్చేస్తుంది కదా, అప్పుడే నాకు పిల్లలు ఇష్టం లేదు. అట్లీస్ట్ ఒక 2 ఇయర్స్ అయినా వద్దనుకుంటున్నాను అంది అనన్య. ఓసే పిచ్చి, ఆ రోజంటే నేను బావతో ఈ విషయం చెప్పలేకపోయాను. సేఫ్టీ యూస్ చేయడమని చెబుదామని నోటిదాకా వచ్చినా ఏమనుకుంటారో అన్న భయంతో మాట్లాడలేదు. ఆయన కూడా నాకు ఇదే ఐడియా ఇద్దామనుకున్నారు. మళ్ళీ నేనేమనుకుంటానో అని ఆయన మాట్లాడలేదు. సో మేమిద్దరం ఒకే అభిప్రాయంతో ఉన్నా మా మనసులో మాట బయటికి చెప్పకపోవడం వల్ల ఇప్పుడు నేను చదువుని ఆపుకుని మరీ రెసిడెక్షన్స్ ఫాలో అవుతూ చాలా జాగ్రత్తగా ఉంటున్నాను బేబీ కోసం. ఆయన 6 మంత్స్ జాబ్ మానేసి నన్ను చూసుకుంటున్నారు. యాక్చువల్లీ అయితే ఆయనకి ప్రమోషన్ వచ్చేది, కానీ ఇప్పుడు నేను ఉన్న పొజిషన్లో ఆయన తన జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేక నాతోనే ఉండిపోతున్నారు. డాక్టర్స్ మరీ చెప్పారు బెడ్ రెస్ట్ అని. నేనెక్కడ లేచి పని చేసేస్తానో అని ఆయనకు భయం. ఇప్పుడు ఒకవైపు నా చదువు ఆగిపోయింది, మరొక వైపు బావగారికి ప్రమోషన్ రాకుండా లీవ్లో ఉండిపోయారు. మేం చేసిన తప్పు చెయ్యొద్దు. రామ్కి నువ్వు ఖచ్చితంగా చెప్పు మనకప్పుడే పిల్లలు వద్దని. ఆల్రెడీ చెప్పానక్క. మరి ఇంకేంటి ప్రాబ్లం? పిల్లలు కలగకుండా సేఫ్టీ తీసుకోవచ్చు అని అన్నారు, కానీ క్లారిటీగా నాకేమీ చెప్పలేదు. ఆయన ఏం ఆలోచిస్తున్నారో తెలీదు అంది అను. ఓసేయ్, ప్రతిదీ నీతో డిస్కషన్ చేస్తారా ఏమిటి? అసలు నీకేం తెలుసు అని నీతో డిస్కషన్ చేయడానికి? అతను జాగ్రత్త తీసుకుంటా అన్నాడు కదా, ఓకే చెప్పు. అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. చూడు చెల్లి, నువ్వెందుకు సైలెంట్గా ఉంటున్నావో అర్థం చేసుకోగలను. అక్కేంటి ఇలా మాట్లాడుతోంది అని అనుకోవద్దు. మనమిద్దరం అక్కా చెల్లెలమైనప్పటికీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా పెరిగాము. ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను విను. మీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి భార్యాభర్తలుగా మారారు. ఇప్పుడు మమ్మీ డాడీ కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈరోజు నైట్ ఐ థింక్ మీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయొచ్చు. అభిరామ్ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో మా అందరికీ అర్థమవుతోంది. నీకు తెలియట్లేదా? అతను నీ భర్త. అతను అనుకుంటే నిన్ను ఆ 4 గోడల మధ్య ఏదైనా చేయొచ్చు కదా. ఏమైనా చేసినా ఎవరు ఏమీ అనరు. పైగా నీకే నీతులు చెప్తారు. గదిలో అరవకూడదు, సైలెంట్గా ఉండాలి, మొగుడు చెప్పినట్టు వినాలి అంటూ ఏదేదో చెప్తారు. మీ పెళ్ళయ్యి ఇప్పటికి 12 డేస్ వరకు అవుతోంది. అయినా అభిరామ్ నువ్వు దూరంగా ఉంటున్నా ఊరుకున్నాడు అంటే అతను నిన్ను అర్థం చేసుకుంటున్నాడనే కదా. నువ్వు కూడా అతనిని అర్థం చేసుకో. ఒకరి ఫీలింగ్స్ని ఒకరు షేర్ చేసుకోండి. అను, నీకు కొన్ని నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఒక్కసారి మీ ఆయన మాట విని చూడు, నీకే అర్థమవుతుంది. అతనిలో ప్రేమ పెరిగిపోతుంది. నీ చుట్టూ కుక్క పిల్లలాగా తిరుగుతాడు. అమృత మాటలకు అనన్య నవ్వుతోంది. అను, సీరియస్లీ, కావాలంటే మీ బావగారిని చూడు. అమ్ము జాగ్రత్త, అమ్ము జాగ్రత్త, చిన్నగా తిరుగు అంటూ ఆఫీస్ మానేసి 6 మంత్స్ లీవ్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నాడు. ఫస్ట్ వాళ్ళ మాట వినాలి, తర్వాత మన మాట వినేలా చేసుకోవచ్చు. ఫైనలీ ఇద్దరు ఒకరికి ఒకరై ఉండాలి అంది అమృత. సో ఈరోజు నైట్కి మీ ఆయనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తావా? పో అక్క. పోతానులేవే, నేనెక్కడ నీతో ఉంటానో. మీ బావగారితో మాట్లాడి మా మరిది గారికి ఐడియాస్ ఇవ్వమని చెప్తానులే. 2 ఇయర్స్ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండమని. నవ్వుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది అమృత. అభిరామ్ అనుకున్నది నిజం చేస్తూ ఆ రోజు నైట్కి అన్ని ప్రిపరేషన్స్ పూర్తి చేశారు. అనన్యకు వైట్ శారీ మీద పింక్ ఎంబ్రాయిడింగ్ ఉన్న శారీ కట్టి చక్కగా తల నిండా పువ్వులు పెట్టి ఎంతో ముద్దుగా తయారు చేశారు. అభిరామ్ తనంతట తానే రెడీ అయిపోయాడు. ఎప్పుడెప్పుడు రూమ్లోకి వెళ్దామా అని ఎంతో ఎగ్జైట్మెంట్గా ఎదురుచూస్తున్నాడు. ఏంట్రా వీళ్ళంతా ఏం చేస్తున్నారు? మమ్మల్ని రూమ్లోకి ఎప్పుడు పంపిస్తారు? అటు ఇటు తిరుగుతూ హ్యాండ్ వాచ్ కేసి చూసుకుంటూ సందీప్తో అన్నాడు అభిరామ్. ఒరే ఏంట్రా స్పీడు, కొంచెం తగ్గించుకో.
ఇలాగే రెచ్చిపోయి అప్పుడే ఒక బిడ్డకి తండ్రిని అయిపోతున్నాను. ఇది ఉంచుకో అని ఆ అభిరామ్ పాకెట్లో సేఫ్టీ పెట్టాడు సందీప్. ఒరేయ్, ఏంట్రా ఇవన్నీ, ఎందుకురా? నాలాగా నువ్వు కూడా ఫాదర్ అయిపోతావా ఏంటి? ముందు లైఫ్లో సెటిల్ అవ్వండి బే, ఆల్రెడీ నా దగ్గర ఉందిరా అంటూ మరొక పాకెట్లో నుంచి తీసి చూపించాడు అభిరామ్. ఒరేయ్ అభి, చూడడానికే నువ్వు ఇన్నోసెంట్గా కనిపిస్తావు, అసాధ్యుడివి మామా నువ్వు. ఇంత డేర్ నేను చెయ్యలేకపోయాను మా ఆవిడ దగ్గర, ఏమనుకుంటుందో అని ముసిముసిగా నవ్వుతున్నాడు సందీప్. యావండి అంటూ అమృత పిలుపు. హా, వస్తున్నానమ్మో అంటూ పరుగు తీశాడు సందీప్. వీడేంటి ఇప్పటి వరకు బాగానే ఉన్నాడుగా, వదిన పిలవగానే అలా పరిగెత్తాడు అనుకుంటూ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుని ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఎప్పుడు రూమ్లోకి పంపిస్తారు అని తెగ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు. అభిరామ్ వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చింది. రూమ్లో అటు ఇటు తిరుగుతూ అను కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. మంచం కేసి చూసి తెగ మురిసిపోతున్నాడు. ఈ రోజైనా అను నా మాట వింటే బాగుండు, అట్లీస్ట్ ముద్దులైనా ఎక్కువ తీసుకోవాలి దాని దగ్గర నుంచి. వద్దు అంటే ఈరోజు అస్సలు వదిలిపెట్టను. ఒక్క ముద్దే, 2 ముద్దులు అంటూ నన్ను ఈరోజు అది కంట్రోల్ చేయలేదు అనుకుంటూ అనన్య కోసం వెయిట్ చేస్తున్నాడు. ధైర్యంగా ఉండాలని ట్రై చేస్తున్నా అణులో మళ్ళీ చిన్నగా భయం స్టార్ట్ అవుతోంది. బాబోయ్, ఎలా ఫేస్ చేయాలి? అక్క చెప్పిన మాట వినాలా? ఇంకా 3 డేస్ టైం ఉండగానే వాడి మాట వింటే నన్నేమైనా అనుకుంటాడేమో. 3 డేస్ టైం పెట్టింది కానీ దీనికి కంట్రోల్ లేదు అనుకుంటాడు అని ఏదేదో ఆలోచిస్తూ గంగ తనకి చెప్తున్న మాటలన్నిటికీ ఊకొడుతూ అడుగులో అడుగు వేస్తూ రూమ్ వైపుకు చిన్నగా నడుస్తోంది అను. ఓసే మనవరాలా, ఈ రోజైనా కోఆపరేట్ చేయనా మనవడికి, వాడిని ఏడిపించుకు, మొగుడు చెప్పినట్టు విను, మొద్దు మొహం ఇలారా అని అనన్య చెవులో ఏదో చెప్తోంది గాయత్రమ్మ. అబ్బా బామ్మ, నువ్వు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే కోరికేస్తాను ముసలిదానా, తప్పుకో అని గాయత్రమ్మని చిన్నగా పక్కకు నెట్టి ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటావు అంటూ అప్పటి వరకు చిన్నగా నడిచినాను ఫాస్ట్గా తానంతట తానుగా రూమ్లోకి వెళ్ళి డోర్ దడాలన క్లోజ్ చేసింది. ఏంటో ఈ కోతి, ఆ నడక చూడు, మొగరాయుడులాగా ఎగురుతూ వెళ్ళిపోయిందేమిటి? పైగా తలుపు చూడు ఎలా వేసిందో. మా రోజుల్లో మేము అసలు ఇలా లేమమ్మా. ఏంటో ఈ కాలం, లోపల వాడితో డ్యాన్స్ చేయిస్తుందో లేకపోతే ఇదే డ్యాన్స్ చేస్తుందో. ఒట్టి తింగరి మాలోకం నీ కూతురు అంటూ గంగ వైపు చూస్తూ అంది గాయత్రమ్మ. ఇది మరీ బాగుందండి, మీరిద్దరూ ఏదేదో అనుకుని నా మీదకు వస్తున్నారు అంటూ గంగ గాయత్రమ్మ వైపు చూసి నవ్వుతోంది. రూమ్లోకి వచ్చిన అనన్యని అలాగే చూస్తున్నాడు అభిరామ్. ఇదేంటి అంత ఫాస్ట్గా లోపలికి వచ్చి తలుపు వేసింది? రూమ్లోకి రావాలంటేనే గంట సేపు ఆలోచిస్తుంది. రామ్ నేను లోపలికి వస్తే నువ్వేమీ చేయకూడదు అంటూ ఏవేవో మెసేజ్లు కూడా పంపిస్తుంది. బయట నుంచి ఎవరో దీన్ని బలవంతంగా లోపలికి పంపించారేమో, అంతే అయ్యుంటుంది. లేకపోతే నా డార్లింగ్కి ఇంత స్పీడ్ యాటిట్యూడ్ రావడం ఇంపాసిబుల్ అనుకుంటూ అనన్య వైపు అడుగులు వేస్తున్నాడు. బాబోయ్, రూమ్లోకి వచ్చేసాను. రామ్ నా వైపే చూస్తూ ఉండొచ్చు, నా దగ్గరికి వచ్చేస్తున్నాడా అనుకుంటూ చిన్నగా అటువైపుకి తిరిగింది అనన్య. అభిరామ్ అనన్య దగ్గరకు వచ్చి, అను ఈ శారీలో చాలా బాగున్నావు అంటూ దగ్గరగా తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అనన్య కూడా నవ్వుతూ మీరు కూడా బాగున్నారు అంది పాల గ్లాస్ అభిరామ్కి అందిస్తూ. ఫస్ట్ నువ్వు తాగవా అడిగాడు అభిరామ్. అభిరామ్ వైపు చూసి నవ్వుతూ అనన్య ఫస్ట్ తానే తాగి అభిరామ్కి పాల గ్లాస్ అందించింది. థ్యాంక్ యూ డియర్. ఎందుకు ఏమిటి అని అడగకుండా వెంటనే నా మాట విని నువ్వు తాగిచ్చినందుకు అంటూ అభిరామ్ అనన్య ఇంగిలి పాలు తాగుతూ ఎంత బాగున్నాయో, సో టేస్టీ అంటూ అనన్య వైపు రొమాంటిక్గా చూస్తున్నాడు. ఏంటి రామ్ అలా చూస్తున్నావు? నువ్వు చెప్పిన మాట నీకేమైనా గుర్తుందా? నేను చెప్పిన మాట నేనేం చెప్పాను, మర్చిపోయావా? ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు రామ్? మనమిద్దరం ఒకే రూమ్లో ఉన్నప్పుడు నా కోరిక తీరుస్తా అన్నావు కదా. ఏంటి రామ్ నువ్వు అదొక రకంగా మాట్లాడుతున్నావు? నేనేమీ అలా చెప్పలేదు అంది అనన్య. ఒసేయ్, మర్చిపోయావా? సరే నేనే గుర్తు చేస్తాను అంటూ మోడ్రన్ డ్రెస్ తీసి అనన్యకు చూపించాడు అభిరామ్. ఏంట్రా ఇప్పుడు వేసుకోమంటావా
అవునను, మనమిద్దరం ఒకే రూమ్లో ఉన్నప్పుడు వేసుకుంటా అని చెప్పావు. అసలైతే నేను నిన్ను మొన్ననే అడుగుదామనుకున్నాను, కానీ ఎందుకనో నువ్వు అంబారిజింగ్గా ఉండడంతో అడగలేకపోయాను. ప్లీజ్ ఇప్పుడు వేసుకో బేబీ. కానీ రామ్, ఈ డ్రెస్ మరీ పొట్టిగా చిన్నగా ఉంది. ఛీ, చండాలంగా ఉంది చూడడానికే. పర్వాలేదు, నాకు అలా ఉంటేనే ఇష్టం. వేసుకో ప్లీజ్, రిక్వెస్ట్గా అడిగాడు అభిరామ్. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లేదు రామ్, ఒక్కటే రూమ్, ఎలా మార్చుకోను అంది అనన్య సిగ్గుపడుతూ. ఒసేయ్, నేను నీ మొగుడినే, నేను చూడొచ్చు. ఎప్పుడెప్పుడు ఈ డ్రెస్ వేసుకుని చూపిస్తావా అని నేను వెయిట్ చేస్తుంటే నువ్వు నన్ను చూడొద్దంటావేమిటి? మరేమీ పర్వాలేదు, నా ముందే మార్చుకో అన్నాడు అభిరామ్. ఏయ్, ఇది టూ మచ్, అలా మార్చుకోలేను నేను శారీ కట్టుకుని ఉన్నాను. నువ్వు ఇచ్చింది మోడ్రన్ డ్రెస్, ఎలా మార్చుకోను? పైగా మీరు ఇంతింత కళ్ళు వేసుకుని చూస్తున్నారు, నేను మార్చుకోను రామ్ అంది అనన్య. బాబోయ్, సరే, డ్రెస్ గురించి తర్వాత చూద్దాము, ముందు దగ్గరగా రావే అంటూ అనన్య చెయ్యి పట్టుకుని దగ్గరగా లాగాడు అభిరామ్. రామ్, పడిపోతాను, ఏంటి అలా లాగుతున్నావు? నువ్వు పడిపోతే నేను పట్టుకుంటానులే అంటూ ఒడుపుగా ఒక్కసారిగా అనన్యను పైకెత్తి తీసుకువెళ్ళి మంచం మీద పడుకోపెట్టి అనన్యను దగ్గరగా తీసుకుని, అను, నువ్వు నేను ఇలా చాలా బాగుంది కదా అంది అనన్య సిగ్గుపడుతూ. సో చెప్పు, ఇప్పుడేం చేద్దాం అడిగాడు అభిరామ్. ఓయ్, నాకేం తెలుసు నన్ను అడుగుతావు? నీకేం తెలీదా అంటూ అనన్య నడుము మీద చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. నాకు తెలియదేమో కానీ నీకు మాత్రం అన్నీ బాగా తెలుసు దొంగ అంది అనన్య. నాకు తెలిసినవన్నీ నీకు నేర్పించినా అంటూ అనన్య వైపుకి వంగి గట్టిగా హత్తుకుంటూ బుగ్గ మీద నుదిటి మీద ముద్దులు పెడుతుంటే అనన్య చేతులు అభిరామ్ని ప్రేమగా స్పృశించడం గమనించి అనన్య కళ్ళల్లోకి చూస్తూ గట్టిగా లిప్ కిస్ పెట్టాడు. అనన్య కూడా అభిరామ్కి ఏమాత్రం అడ్డు చెప్పకుండా అలాగే ఉండిపోయింది. 5 మినిట్స్ దాటుతున్నా అనన్య ఏమీ అనకపోవడంతో, అను, ఏంటి నాకు కోఆపరేట్ చేస్తున్నావు? నీకు ఇష్టమేనా అన్నాడు అభిరామ్ చిన్నగా చెవు దగ్గర మాట్లాడుతూ. ఇష్టమే అని చెప్తే రామ్ ఏమనుకుంటాడో అనుకుంటూ, నేను చెప్పాను కదా ముద్దు పెట్టుకుంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పనని అంది అనన్య. ఒసే రాక్షసి, ఇది దారుణం. ముద్దులు హగ్గులు ఇచ్చి వేడెక్కించి చంపేస్తావా ఏమిటి? రుచి చూపించి భోజనం పెట్టకపోవడం పాపమే, ప్లీజ్ అను, అర్థం చేసుకో అని రిక్వెస్ట్గా అడిగాడు అభిరామ్. అనన్య ఏమీ మాట్లాడకుండా చూసి చూడనట్టు అభిరామ్ వైపు చూస్తోంది. ప్లీజ్ అను అంటూ అభిరామ్ అనుని తన మీదకి తీసుకుని, నన్ను చూస్తే జాలనిపించట్లేదు అన్నాడు. అభిరామ్ గుండెల మీద వేలి పెట్టి తిప్పుతూ, పాపమని అనిపిస్తోంది కానీ అంది అనన్య. ఇంక నువ్వేమీ మాట్లాడకు, పాపమని అనిపిస్తోంది కదా అంటూ ఒక్కసారిగా అనన్య వైపుకి తిరిగి తన చీర పిన్స్ తీస్తున్నాడు అభి. రామ్, వద్దు, ఏం చేస్తున్నావు? అను ప్లీజ్, ఒక్కసారి చూస్తానే, ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతూ అనన్యను బ్రతిమలాడుతూ తన మాట వినేలా బుజ్జగించుకుంటూ ఆఖరికి తన మాట నెగ్గించుకుంటున్నాడు అభిరామ్. లెక్కలేనన్ని ముద్దులు. అనన్య సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటే అభిరామ్ అణువుని మరింత హత్తుకుపోతున్నాడు. ఒకరి ఊపిరి మరొకరిగా మారుతున్నారు. అభిరామ్ మెడ వంపుల్లో ముద్దులు పెడుతుంటే చెక్కిలిగిలి పుట్టి మెలికలు తిరుగుతోంది అనన్య. అనన్య అలా సిగ్గుపడుతుంటే అభిరామ్కి మరింత ముద్దు వచ్చేస్తోంది. అనన్య నుదిటి మీద, బుగ్గల మీద, మెడ వంపుల్లో అలా ముద్దులు పెడుతూ కిందకి వస్తుంటే రామ్ అంటోంది అనన్య. నేను ఇంకా ఏమీ చెయ్యలేదే అంటూ అనన్యలో వస్తున్న ఫీలింగ్స్ చూసి చిన్నగా నవ్వాడు అభిరామ్. అభిరామ్ అలా నవ్వడం చూసి చేతులతో తన ఫేస్ మూసుకుని సిగ్గుపడుతూ మరుక్షణం తేరుకుని అభిరామ్ తల మీద చిన్న మొట్టికాయ వేసింది అనన్య. అణువు తన పెదవులతో స్పృశిస్తున్నాడు అభిరామ్. అభిరామ్ ఊపిరి స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది అను. ఇద్దరూ వాళ్ళ మధ్య ఉన్న ఇన్ని రోజుల దూరాన్ని దగ్గర చేస్తూ వాళ్ళ మధ్య గాలి కూడా చేరలేనంత దగ్గరవుతూ ఒకరితో ఒకరు మమేకమయ్యారు. ఆ రోజు నైట్ మొత్తం ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు. వాళ్ళ మధుర కలయికకి, భావప్రాప్తికి చిరు చెమటలు సాక్షిగా ఇద్దరూ ఒకరిని ఒకరు దగ్గరగా తీసుకుని రిలాక్స్ అవుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నారు.
ఈరోజు నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు కోఆపరేట్ చేస్తావని అస్సలు అనుకోలేదు. అరిచి గోల చేసి నానా హంగామా చేస్తావనుకున్నాను. నిన్నటి వరకు నా దగ్గరికి రావడానికే భయపడేదానివి, కానీ ఈరోజు నా మాట విన్నావు. చాలా థ్యాంక్స్ డార్లింగ్ అంటూ అనుని దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. చాలా బాగుంది అన్నాడు అభిరామ్ అనన్య కళ్ళల్లోకి చూస్తూ. అనన్య బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతున్నాయి. ఒసేయ్, ఇంకా సిగ్గా నా దగ్గర? అయితే నేను ఇంకా కష్టపడాలి. ఈరోజు నీ సిగ్గుని మూట కట్టి అవతలకి విసిరేయాలి అంటూ అనన్యని మరింత దగ్గరగా తీసుకున్నాడు. అభిరామ్ ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. అబ్బా రామ్, వదులు, నాకు ఊపిరి ఆడట్లేదు. రిలాక్స్ అవుతూ మాట్లాడలేదురా అంతే అంది అనన్య అభిరామ్ని చేతులతో కొట్టేస్తూ. ఓ అవునా, మరి నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది. సిగ్గుపడుతున్నావేమో అని అలా రియాక్షన్ ఇచ్చాను. సరేరా అని అనన్యని దగ్గరగా తీసుకుని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు అభిరామ్. సో ఇప్పుడు చెప్పు, నీకు నా దగ్గర సిగ్గు లేదు కదా? ఉంటే చెప్పు, పోగొట్టేస్తాను అన్నాడు అభిరామ్. అవునా అంటూ అనన్య అభిరామ్ బుగ్గని గట్టిగా కొరికేసింది. ఆవ్, ఒసేయ్, ఏంటి అలా కొరికేశావు? నువ్వు నన్ను కొరకలేదా? అందుకనే నేను కొరికాను. సరే, రొమాంటిక్ కాంపిటీషన్ ట్రై చేద్దామా? ఎవరు గెలుస్తారో చూద్దామా అన్నాడు అభిరామ్. నీకు ఈ కాంపిటీషన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమయ్యిందిలే. మరొకసారి ఎప్పుడైనా కాంపిటీషన్ పెట్టుకుందాము. ఈ రోజుకి చాలు బాబు అంది అనన్య. అనన్య మాటలు విని అభిరామ్ చిరునవ్వు నవ్వుతూ, సరే ఇప్పుడు నీకు సిగ్గులేదు కదా, పోయింది కదా అని మరొకసారి అడిగాడు. ఏంట్రా నువ్వు చంపేస్తున్నావు? ఇప్పుడు నేను నీకు ఆ డ్రెస్ వేసుకుని చూపించాలి, అంతేనా? హా, అంతే అంతే, చూపిస్తావా ఆశగా అడుగుతున్నాడు అభిరామ్. అనన్య అభిరామ్ చూస్తూ ఉండగానే ఆ డ్రెస్ వేసుకుని చూపించింది. అభిరామ్ కన్నార్పకుండా తన భార్య అందాలను అలాగే చూస్తున్నాడు. అభిరామ్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఆ డ్రెస్ చేంజ్ చేసుకుంది అనన్య. ఎలా ఉన్నాను? బాగున్నానా? బాగున్నానా ఏమిటి? సూపర్ ఉన్నావు. రొమాంటిక్ యుద్ధం చెయ్యక తప్పేటట్లు లేదు డార్లింగ్ అంటూ అనన్య వైపు అడుగులు వేస్తున్నాడు అభిరామ్. నో రామ్ అంటూ అనన్య అభిరామ్ చేతికి చిక్కకుండా వెనక్కి అడుగులు వేస్తోంది. ప్లీజ్ అను, ప్లీజ్ అంటూ అనన్య నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకున్నాడు అభిరామ్. అను, ఈ డ్రెస్లో నువ్వు సూపర్ ఉన్నావు. ఇంత బాగున్నావేంటే? ఐఎమ్ సో లక్కీ అంటూ ముద్దులతో ముంచేస్తున్నాడు. ఐఎమ్ ఆల్సో లక్కీ రామ్ అంటూ అనన్య కూడా అభిరామ్కి ముద్దులు పెడుతోంది. ఇద్దరూ ఆ రోజు నైట్ మొత్తం రొమాంటిక్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఒకరిపై ఒకరు గెలుస్తూ ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోక వాళ్ళ కాంపిటీషన్ని డిస్క్వాలిఫై చేశారు. ఓ మై గాడ్ రామ్, ఎర్లీ మార్నింగ్ 4 అయిపోయింది. మా ఇంట్లో మార్నింగ్ లేవకపోతే మా డాడీ అస్సలు ఊరుకోరు. 6కే అందరూ నిద్రలేస్తారు అంది అనన్య. ఈరోజు మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. డోంట్ వరీ డార్లింగ్, ఇలా రా అని అనన్యని దగ్గరగా తీసుకున్నాడు అభిరామ్. అలసి సొలసి అభిరామ్ గుండెలను హత్తుకుని నిద్రపోతోంది అనన్య. తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన ప్రేయసి తనకి అంత దగ్గరగా ఉండడంతో అను స్పర్శను ఎంతో ఎంజాయ్ చేస్తూ ప్రేమగా అనన్య తల మీద నిమురుతూ నుదుటి మీద ముద్దు పెడుతూ హాయిగా నిద్రపోయాడు అభిరామ్. రామ్ అంది అను. ఏంటే నిద్ర రావట్లేదా అంటూ అనన్య వైపు తిరుగుతున్నాడు అభిరామ్. అది కాదు, అమ్మ వాళ్ళు చీర కట్టి నన్ను లోపలికి పంపించారు. మార్నింగ్ ఎలా బయటికి వెళ్ళను? నాకు చీర కట్టుకోవడం రాదురా అంది అను. నేను కడతానులే, ఉన్నాను కదా, డోంట్ వరీ. మొన్న ఒకసారి కట్టాను కదా, ప్రాక్టీస్ కూడా అయినట్టు ఉంటుంది అనన్య ముంగురులు సరిచేస్తూ అన్నాడు అభిరామ్. అయితే ఓకే, థ్యాంక్ యూ అంటూ నవ్వుతూ అభిరామ్ చేతిని పిల్లోలాగా తన తల కింద పెట్టుకుని మరొక వైపుకి తిరిగి నిద్రపోయింది అనన్య. థ్యాంక్స్ ఎందుకే తింగరబుచ్చి, నా పెళ్ళానికి నేను చీర కడితే అంటూ తాను కూడా అనుని దగ్గరగా తీసుకుని నిద్రపోయాడు అభిరామ్. ఇకపై అను అభిరామ్ జీవితం ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.